హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. మీలో ఎవరైనా కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రాపర్టీస్ వచ్చి 2 BHK న్యూ హౌసెస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్. మొదటిగా మనం ఏరియా గురించి, అదేవిధంగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏరియా వచ్చేది ధనలక్ష్మీపురం వస్తుందండి. ధనలక్ష్మీపురం సరౌండింగ్స్ అయితే వస్తాయి ఇవి. మనకి ముత్తుకూరు రోడ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, ఈ మెయిన్ రోడ్ నుంచి, కనిపించే రోడ్ నుంచి. ఇక లొకేషన్ వచ్చేసి సాయిశ్రీ ఎలైట్ అండి. సాయిశ్రీ ఎలైట్ అని చాలా పెద్ద లేఅవుట్ వెంచర్ అయితే ఉంది. అక్కడే చాలా హౌసెస్ అయితే ఈ మధ్యకాలంలో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతూ ఉన్నారు, కట్టి అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా విల్లాస్, డూప్లెక్సెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతూ ఉన్నారు. మంచి ఏరియా, బాగా డెవలప్ అవుతుంది ఆ ఏరియా. రోడ్స్ కూడా అన్నీ కూడా 40-60 ఫీట్ రోడ్స్, సీసీ రోడ్స్, మంచి కనెక్టివిటీ ఉంది ఆ లేఅవుట్కి. అక్కడైతే అన్నీ కూడా రెసిడెన్షియల్ అయితే బాగా డెవలప్ అవుతూ ఉంది. ఇక మనం మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే ఒక 3 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఆ సాయిశ్రీ ఎలైట్కి అయితే మనకి స్టార్టింగ్ మనకి ధనలక్ష్మీపురం మెయిన్ సెంటర్ నుంచి అయితే కలివెలపాలెం నుంచి అయితే వెళ్ళవచ్చు. చాలా పెద్ద స్కూల్ అయితే ఉందండి, ఇంటర్నేషనల్ స్కూల్, రెయిన్బో స్కూల్ ఉంది. రెయిన్బో స్కూల్ ఆ సరౌండింగ్స్లోనే వస్తుంది. అక్కడైతే చాలా స్కూల్ వ్యాన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఆ రోడ్లో. అది కూడా మంచి కనెక్టివిటీ. అదేవిధంగా ఇంకొక కనెక్టివిటీ ఉందండి, మనకి ఎంజీబీ ఇన్ఫినిటీ అని చెప్పి ఎంజీబీ విల్లాస్ ఉన్నాయండి. మెయిన్ రోడ్కి మనకి ధనలక్ష్మీపురం సెంటర్ దాటగానే మనకి రైట్ సైడ్లో ఎంజీబీ విల్లాస్ అయితే వస్తాయి. ఇక అక్కడ నుంచి కూడా మనకి లోపలికైతే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇంకొక కనెక్టివిటీ ఉందండి, అది వచ్చి మనకి ధనలక్ష్మీపురం సెంటర్ దాటగానే మనకి గమలపాలెం వస్తుందండి. శ్రీ సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సెంటర్ అని ఉంది. ఆ రోడ్డు స్ట్రైట్ రోడ్డు, చాలా పెద్ద కాలేజ్ అండి, సన్ ఫార్మా కాలేజ్. అది ఎంఫార్మసీ, డిఫార్మసీ కాలేజీ. ఆ చుట్టుప్రక్కల కూడా చాలా మంచి మంచి లేఅవుట్స్ అయితే ఉన్నాయి, నోడా అప్రూవ్డ్, అదేవిధంగా ఓల్డ్ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఉన్నాయి. ఆ రోడ్లో దాటగానే, ఆ కాలేజ్ దాటగానే అయితే వస్తుందండి ఇది సాయిశ్రీ ఎలైట్ అని చెప్పి. చాలా దగ్గర డిస్టెన్స్ అండి. ఆల్మోస్ట్ మనకి ధనలక్ష్మీపురం సరౌండింగ్సే ఉంటాయి ఇవన్నీ, లేఅవుట్స్ కానీ అన్నీ కూడా. అక్కడైతే చాలా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అయితే కట్టి అమ్ముతూ ఉన్నారు, మనం చెప్పాము. ఇక ఈ చుట్టుప్రక్కల అబ్జర్వ్ చేస్తే చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయండి, కార్పొరేట్ కాలేజెస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఇక మనం హౌసెస్ దగ్గరికి వెళదాం. ఈ హౌసెస్ అయితే చూడవచ్చు, బయట నుంచి మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉన్నాయి. అన్నీ కూడా ఒకే వరుసలో ఉన్నాయి, 6 కూడా. ఇవి రోడ్డు నుంచి కూడా మంచి హైట్లో ఉన్నాయి, హైట్లో కన్స్ట్రక్ట్ చేశారు, చూడవచ్చు. వీటి యొక్క ఫ్రంట్ రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్డు, 30 అడుగుల రోడ్డు, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, స్ట్రైట్ రోడ్డు చూడవచ్చు. మార్జిన్లో కూడా గార్డెనింగ్ అయితే, ట్రీస్ అయితే పెంచారు, నీట్గా ఉన్నాయి. హౌసెస్ చూడడానికి కూడా మంచి ఎలివేషన్ కలిగి ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటిలో ఒక హౌస్ అయితే మనం వీడియో తీస్తున్నాము. ఇవి కొన్ని ఫుల్లీ ఫర్నిష్డ్ ఉన్నాయి, కొన్ని సెమీ ఫర్నిష్డ్ ఉన్నాయి. మీకు కావాలంటే మీకు నచ్చినట్టు వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా కావాలి, రెడీ టు ఆక్యుపై అనుకునే వారికి అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్ అయితే రెడీగా ఉన్నాయి, చూడవచ్చు. మనం ఒక హౌస్ అయితే మనం వీడియో తీస్తూ ఉన్నాము. ఇక ఈ హౌసెస్ చుట్టూ కూడా మంచి కాంపౌండ్ వాల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎంట్రన్స్ గేట్ మంచి ఐరన్ గేట్ అయితే ఇచ్చారు, అవి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. అన్నిటికి కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. పార్కింగ్ టైల్స్ కూడా చూడవచ్చు, మంచి బ్యూటిఫుల్ టైల్స్ అయితే వేశారు. అదేవిధంగా హౌస్ చుట్టూ కూడా ఓపెన్ స్పేస్ ఉంది. అన్ని సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తుకైతే ఉన్నాయి. వాస్తులు ఎటువంటి డీవియేషన్ అయితే తీసుకోలేదు, మంచి వెంటిలేషన్ అయితే కలిగి ఉన్నాయి. ఈ 6 హౌసెస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్నాయి, తూర్పు ముఖం అయితే ఉంది, మంచి ఫేసింగ్ అయితే కలిగి ఉన్నాయి. అదేవిధంగా ప్లాన్ ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ అయితే చక్కటి కొలతలు, ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మంచి బెడ్రూమ్స్, అదేవిధంగా హాల్, కిచెన్ అయితే వస్తాయి. ఇక లోపల హాల్ చూడవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్, కంప్లీట్ పిఓపి ఉంది, వుడ్ వర్క్ అయితే ఉంది. మీకు కిచెన్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ కంప్లీట్గా పిఓపి, వుడ్ వర్క్ అయితే ఉన్నాయి. కిచెన్ కూడా చూడవచ్చు, ఓపెన్ కిచెను. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఓపెన్ కిచెన్స్ అయితే ఇస్తున్నారు, అవి కూడా ఇష్టపడుతున్నారు అందరూ. అదేవిధంగా కిచెన్ ప్రక్కనే పూజ గది ఉంది, పూజ రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డైనింగ్ ఏరియా కూడా చూడవచ్చు. అదేవిధంగా 2 బెడ్రూమ్స్ కూడా, మాస్టర్ బెడ్రూమ్ కూడా పిఓపి ఉంది, వుడ్ వర్క్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 6x6 కాట్ లాంటిది మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 6 హౌసెస్ కూడా ప్లాన్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి, హౌసింగ్ ప్లాన్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ వరకు. ఇక వీటి యొక్క టైటిల్స్ కూడా, ల్యాండ్ టైటిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి డిస్ప్యూట్ అయితే లేదు. మంచి లేఅవుట్ అది, ఎటువంటి డిస్ప్యూట్ లేనటువంటి లేఅవుట్ అది. చక్కటి లింక్స్ అయితే కలిగి ఉన్నాయి ఈ ప్రాపర్టీసు, చక్కగా రిజిస్టర్ అయితే అవుతాయి. అదేవిధంగా వీటి మీద మీరు చక్కగా హౌసింగ్ లోన్ అయితే తెచ్చుకోవచ్చు.
ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్ కనుక మ్యాక్సిమం అయితే మీకు హౌసింగ్ లోన్ వస్తుంది. లేదంటే మీరు టాప్ అప్ కింద తెచ్చుకొని మ్యాక్సిమం తెచ్చుకొని మీరు లోపల వుడ్ వర్క్ అటువంటివి అయితే చేయించుకోవచ్చు. అది ఇక టైటిల్ క్లియర్గా ఉంది, మంచి హౌసింగ్ లోన్ వస్తుంది. ఇవన్నీ కూడా బడ్జెట్లోనే వస్తాయి మీకు. ఎందుకంటే ఈ చుట్టుప్రక్కల వారి యొక్క పిల్లలను చదివించుకునే వారికి కాలేజీ కానీ స్కూల్లో కానీ చదివించుకునే వారికి ఒక హౌస్ కావాలంటే రెంటల్కి ఉండాలంటే ఆ ఏరియాలో మినిమం 10,000 నుంచి 15,000 వరకే రెంట్ అయితే మనం పే చేయాలి. అదే మీరు ఒక 5 to 10 years ఉండాలి, చదివించుకోవాలి స్టడీ పరంగా అనుకునే వారికి అయితే ఒక హౌస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో. మీరు భవిష్యత్తులో మీరు రీసేల్ చేసుకోవాలన్నా కానీ చక్కటి వాల్యూ అయితే వస్తుంది. ఈ 6 హౌసెస్ కూడా సేమ్ కొలతలు అయితే కలిగి ఉన్నాయి. ఈ 6 కూడా స్థలం 21 అంకణాలు అయితే కలిగి ఉన్నాయి. అదేవిధంగా దానిలో 16.5 అంకణాలకు కట్టుబడి ఉంది. ఈ 6 కూడా సేమ్ అయ్యే కొలతలు, అదే కన్స్ట్రక్షను. అది ఇక కంప్లీట్గా మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. మనం ఓనర్ నెంబరు, బిల్డర్ నెంబర్ అయితే మనం ఇస్తున్నాము, డిస్ప్లే చేస్తున్నాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా, తీసుకోవాలన్నా మీరు డైరెక్ట్గా మీరు ఆ బిల్డర్కి కాల్ చేసి నెగోషియేట్ చేసి హౌసెస్ అయితే తీసుకోవచ్చు. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి, వీటి యొక్క ప్రైజెస్ వచ్చి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్ అయితే కంప్లీట్ వుడ్ వర్క్, కంప్లీట్ పిఓపి ఉన్న హౌసెస్ అయితే 60 lakhs చెప్తున్నారు, 60 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ చేయించకుండా ఉన్నటువంటి హౌసెస్ అయితే 56 లక్షలు చెప్తున్నారు. అది వుడ్ వర్క్ చేయించుకోకుండా తీసుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు అయితే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. అవైతే 56 లక్షలకు వస్తాయి. కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ పిఓపి వుడ్ వర్క్ ఉన్నాయి అయితే 60 లక్షలు చెప్తున్నారు. వీటిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. ఇవైతే మనకి ఈ కొలతలతో మనకి ఆల్మోస్ట్ మన సిటీ దగ్గర అయితే చాలా కాస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ఇవి కొంచెం దూరంగా ఉండడం వల్ల మీకు బడ్జెట్లో అయితే వస్తున్నాయి. ఎందుకంటే మీకు ధనలక్ష్మీపురం సెంటర్కి కానీ, అదేవిధంగా మనకి హరినాథపురం సెంటర్కి కానీ, సిటీకి కానీ, ఇక మనం సిటీ నుంచి డిస్టెన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. డిస్టెన్స్ వచ్చి మనకి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికైతే ధనలక్ష్మీపురం సెంటర్కి అయితే 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది, 6 కిలోమీటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ధనలక్ష్మీపురం సెంటర్ నుంచి ఈ హౌసెస్ వరకు అయితే ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్గా ఒక 7.5 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది కంప్లీట్గా. ఇక్కడికి మీకు ఎనీ టైం అయితే ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ముత్తుకూరు రోడ్లో ఆర్టీసీ బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి. మనకి కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళే రోడ్డు, అది అందరికీ తెలుసు. అది భవిష్యత్తులో అయితే 6 లైన్ల రోడ్డు అయితే చేయవచ్చు. ఇప్పుడైతే 4 లైన్స్ అయితే రోడ్డు అయితే ఉంది. 6 లైన్స్ అయితే చేస్తారు. చాలా పెద్ద రోడ్డు అవుతుంది, చాలా బిజీగా ఉండే ఏరియా. అన్నీ కూడా మనకి ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మనకి ధనలక్ష్మీపురంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బిల్డర్ హౌసెస్ కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ చాలా బాగా డెవలప్ అయ్యాయి ఈ మధ్యకాలంలో. ఈ 10 years నుంచి చూస్తే ధనలక్ష్మీపురం బాగా డెవలప్ అయ్యింది. ఎందుకంటే అక్కడ మంచి గ్రౌండ్ వాటర్ ఉంది, ఏరియా చక్కగా మంచి వాతావరణం అయితే కలిగి ఉంది. అదేవిధంగా ఈ ఏరియాలో మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మనకి నారాయణ హాస్పిటల్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, ఇలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఈ వైద్యం గురించి కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు దగ్గర డిస్టెన్స్లోనే మంచి హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అది మీకు విద్య అన్ని రంగాల్లో కూడా మనకి ధనలక్ష్మీపురం చాలా బాగా డెవలప్ అయింది. హబ్ అని చెప్పవచ్చు మనం వాటికి. ఇక ఈ 3 కనిపించేవి కూడా డూప్లెక్స్ హౌసెస్. ఇవి కూడా దగ్గరలోనే ఉన్నాయి. సేమ్ బిల్డర్ హౌసెస్ ఇవి కూడా డూప్లెక్స్ హౌసెస్ మీరు చూడవచ్చు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకునే వారికి, కొద్దిగా మాడిఫికేషన్ చేయించుకోవాలనుకునే వారికి అయితే వారు తీసుకొని వారి టేస్ట్ దగ్గర చేయించుకోవచ్చు. అందుకనే వీటిని కూడా నేను అటాచ్ చేస్తున్నాను, ఉపయోగపడతాయి అని చెప్పి. ఇక నేను వీటి యొక్క ప్రైజెస్ కూడా చెప్తాను, వీటి యొక్క కొలతలు ప్రైజెస్ కూడా చెప్తాను. ఈ డూప్లెక్స్ హౌసెస్ వచ్చి సైట్ వచ్చేసి 17 అంకణాల సైట్ అయితే ఉంది. దీనిలో 27 అంకణాల కట్టుబడి అయితే ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. యూజ్ చేసుకోండి. ఎవరైనా డూప్లెక్స్ కావాలి, కొంచెం బడ్జెట్ అయితే మేము పెట్టుకోగలము అనుకునే వారికి అయితే డూప్లెక్స్